హాయ్ ఫ్రెండ్స్, ఇది మన కువైట్ రంజాన్ సిరీస్ లో డే 8. ఈ రోజు నుంచి కువైట్ లో 5 days అయితే స్కూల్స్ హాలిడేస్ అయితే ఉన్నాయి. మార్నింగ్ నుండి మనకైతే మధ్యాహ్నం వరకు ఒక డ్యూటీ కూడా లేదు. ఇంకా డైరెక్ట్ మధ్యాహ్నం నమాజ్ కి వెళ్తున్నా. ఇంకా అలా మస్జిద్ లోకి వెళ్ళి నమాజ్ కంప్లీట్ చేసుకుని కొద్దిసేపు మస్జిద్ లో అయితే కూర్చున్నా. తర్వాత మా పక్కింటి ఫ్రెండ్ ఇండియాకి అయితే వస్తున్నాడు అనమాట. ఈ రోజు మా ఫ్రెండ్ కాల్ చేసి డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోతున్నా. మా ఫ్రెండ్ అయితే వాళ్ళ కోవిడ్ ఇంట్లో కొంచెం టార్చర్ ఉండి అయితే వెళ్తున్నాడు. పాపం ఎన్నో రోజుల నుంచి వెళ్ళాలనుకుంటామని నిన్నాడు, కానీ వాళ్ళ కోవిడ్ వాళ్ళు పంపిలే, ఇప్పుడైతే పంపిస్తున్నారు. ఇంకా అలా మా ఫ్రెండ్ సెండ్ ఆఫ్ చేసి మళ్ళీ మస్జిద్ లోకి వచ్చి నమాజ్ అయితే కంప్లీట్ అయితే చేసేసుకున్నా. మస్జిద్ లో ఒక పక్క నేను నమాజ్ చేసుకుంటా అంటే మా కోవిడ్ ముసలాయన 2 మాటలు అయితే కాల్ అయితే చేసిండు. ఇంటికి వచ్చిన తర్వాత కాల్ చేస్తే ఏం లేదులే అని అన్నాడు. ఇంకా దాని తర్వాత కార్ కూడా చాలా గలీజ్గా ఉందని చెప్పి నేనైతే కార్ అయితే వాచ్ చేస్తున్నా. ఈ రోజు ఈ కార్ వచ్చేసి దగ్గర 15 రోజులు అవుతుంది. అసలు కారే వాచ్ చేయలేదు నేనైతే. ఇంకా మళ్ళీ బాగోదులే అని చెప్పి నేనే కార్ వాచ్ చేసి మళ్ళీ తర్వాత నేను కూడా స్నానం చేసి మస్జిద్ కి వెళ్తున్నా ఇఫ్తార్ కి. ఇంకా అలా మస్జిద్ దగ్గర రాగానే మా ఫ్రెండ్ తీసుకొచ్చిన ఫుడ్ అయితే అందరికి డివైడ్ అయితే చేస్తున్నాడు. ఈ రోజు అయితే మా యూపీ ఫ్రెండ్ మిస్ అయిపోయింది ఇక్కడ, ఎందుకంటే ఈ రోజు ఇండియాకి అయితే వస్తున్నాడు కదా. వాడు నుండే పాపం ఫుడ్ అందరికి వాడే డివైడ్ చేసేవాడు. ఇంకా లజా ఇవ్వగానే ఫస్ట్ ఖజూరం తినేసి తర్వాత చల్ల నీళ్ళు అయితే తాగేసిన ఒక బాటిల్. ఆ తర్వాత ఈ చికెన్ బిర్యానీ అయితే ఒక పట్టు పట్టేసిన. అల్హమ్దుల్లాహ్ ఇక్కడతో డే 8 రోజా కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయితే అయిపోయింది. ఇంకా తర్వాత మస్జిద్ లోకి వెళ్ళి నమాజ్ కంప్లీట్ చేసుకుని రూమ్ కి వెళ్ళిపోతున్నాం. ఇక్కడతో సక్సెస్ఫుల్ గా డే 8 రంజాన్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీరు వీడియో తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. రేపు డే 9 వీడియో కలుద్దాం.